ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన పెందుర్తిలో కన్స్ట్రక్ట్ చేస్తున్న ఒక కొత్త వాకింగ్ ట్రాక్ అయితే మనం చూడబోతున్నాం. అలానే ఆ వాకింగ్ ట్రాక్ గురించి తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశానుంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, మన పెందుర్తి ఉంది కదా, పెందుర్తి దగ్గర ఒక వాకింగ్ ట్రాక్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దీని గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో ఆ వీడియోకి అంతగా రీచ్ లేదు, అంటే ఎక్కువ మంది చూడలేదు. బట్ ఇప్పుడు మాత్రం మీకు ఇంకా ఒక వర్క్ ప్రోగ్రెస్ చాలా బాగుందన్నమాట. అందుకే మళ్ళీ షూట్ చేశాను. ఇప్పుడు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది వాకింగ్ ట్రాక్ ఎలా వస్తుంది అనేది. ఈ వీడియోలో చాలా క్లియర్గా ఆ వాకింగ్ ట్రాక్ ఎలా వస్తుంది అండ్ అలాగే ఆ వాకింగ్ ట్రాక్ మనకి ఎలా ఉండబోతుంది, చుట్టూ బ్యూటిఫుల్గా ఎలా డెవలప్ చేయబోతున్నారు, ఈ విషయాలన్నీ కూడా మనమైతే ఇప్పుడు చాలా క్లియర్ తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో. మరి ఎగ్జాక్ట్గా ఈ వాకింగ్ ట్రాక్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారో చూడడానికి వెళ్దాం మ్యాప్ వ్యూలోకి. చాలా మ్యాప్ వ్యూలో మనం చూస్తున్నట్లయితే మనకు కనిపిస్తుంది, చూసారా, చాలా పెద్దగా. ఇదే మన పెద్ద చెరువు అనమాట. పెందుర్తి దగ్గర నేషనల్ సిస్టమ్ పక్కనే ఉంటుందన్నమాట. ఈ దగ్గరలో ఒక ఇంటర్చేంజ్ అవ్వాలి, ఇది పెండింగ్లో ఉంది. ఇది తొందరగా కంప్లీట్ చేస్తే ఇక్కడ చాలా వరకు ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్గా రెడ్ కలర్ లైన్ కనబడుతుంది కదా, ఇదంతా కూడా వాకింగ్ ట్రాక్ అయితే వస్తుంది. దీని చుట్టూ అరౌండ్ 4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ వాకింగ్ ట్రాక్కి మనం మన పెందుర్తి జంక్షన్ ఉంది కదా, పెందుర్తి జంక్షన్ నుంచి అరకు రోడ్లో వెళ్తున్నప్పుడు రైట్ సైడ్లో వే అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనమైతే ఈ వాకింగ్ ట్రాక్లో ఎంటర్ అవ్వచ్చు. అలానే మనకి ఈ రోడ్లో ట్రాఫిక్ లేకుండా ఉండాలంటే ఈ చూస్తున్నారు కదా, మన పెందుర్తి జంక్షన్ నుంచి ముందుకు వెళ్ళగానే ఈ లోపలికి వే అయితే ఉంటుంది. అలా ఈ వాకింగ్ ట్రాక్కి ఎంట్రన్స్ ఇచ్చినా లేదా ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా ఎంట్రన్స్ ఇచ్చినా ట్రాఫిక్ ప్రాబ్లం ఉండదు. బట్ మరి చూద్దాం, వన్స్ కంప్లీట్ అయితే ఇక్కడ మనం వాకింగ్ ట్రాక్కి ఎలా ఉంటుందో ఎంట్రన్స్ చూడాలి. వాకింగ్ ట్రాక్లో ప్రస్తుతం వర్క్ ప్రోగ్రెస్ ఏంటనేది ఈ వీడియోలో మనం చూస్తాం. చుట్టూ మనం చూస్తున్నాం కదా, వాకింగ్ ట్రాక్ అయితే చుట్టూ మనకి గ్రీనరీ ఉంటుంది అండ్ అలాగే వాటర్ బాడీ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఈ వాకింగ్ ట్రాక్లో వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. వన్స్ ఓపెన్ అయితే వర్క్ జరుగుతుంది. వర్క్ ప్రోగ్రెస్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. అండ్ అలానే మనం ఈ వాకింగ్ ట్రాక్కి ఎలా వెళ్ళాలో కూడా మీకు స్కై వ్యూలో చూపిస్తాను. మరి వెళ్దాము ఈ వాకింగ్ ట్రాక్ని చూడడానికి. చాలా ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే చాలా చాలా క్లియర్గా మ్యాప్ వ్యూలో చూపించాను అనమాట వాకింగ్ ట్రాక్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనేది. ఇప్పుడు మనమైతే డైరెక్ట్గా వెళ్ళి విజువల్స్ చూడబోతున్నాం. మరి విజువల్స్ చూద్దామా? చాలా ఫ్రెండ్స్, ప్రస్తుతం మనమైతే మన పెందుర్తి వాకింగ్ ట్రాక్ దగ్గర ఉన్నాం. వాకింగ్ ట్రాక్ మీద నుంచి అలా ముందుకైతే వెళ్తున్నాం అనమాట. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, ఇంతకుముందు వీడియోకి ఈ వీడియోకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ చాలా వర్క్ ప్రోగ్రెస్ కూడా మనకైతే కనిపిస్తుంది. ఇంతకుముందు వీడియోలో మనకి ఈ లెవెల్ అనేది కొంచెం కిందకు ఉండింది, ఈ లెవెల్ అయితే ఇప్పుడు కొంచెం పెరిగింది. అండ్ చుట్టూ మనకి మట్టితో ఫిల్ చేస్తున్నారు. మట్టితో ఫిల్ చేసి కంప్లీట్గా ఈ చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ని అయితే నిర్మిస్తారు. ఆ తర్వాత మనకి దానికి కంప్లీట్గా బ్యూటిఫికేషన్ వర్క్స్ అయితే చేస్తారు. అలా చేసిన తర్వాత ఈ ప్లేస్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా తయారవుతుంది. అప్పుడు కూడా నేను మీకు వీడియో చూపిస్తాను. సో ఈ వర్క్ ప్రోగ్రెస్ కూడా మీకు చాలా క్లియర్గా కనిపించడానికి అండ్ వర్క్ ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇక్కడైతే ఇంకొక చిన్న కల్వర్ట్ అయితే అవ్వాలి. తర్వాత ఇక్కడంతా మనం చూస్తున్నట్లయితే మనకి కంప్లీట్గా ఫిల్ చేస్తున్నారు మట్టితోటైతే. చెరువు చుట్టూ మనకి వాకింగ్ ట్రాక్ అయితే వస్తుంది. ఈ వాకింగ్ ట్రాక్ కంప్లీట్గా 4 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఈ వాకింగ్ ట్రాక్ కానీ ఓపెన్ అయిందంటే చాలామంది పెందుర్తి నుంచి, సుజాత నగర్ నుంచి, చినమూసి రోడ్ నుంచి, ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మ్యాక్సిమం ఇక్కడే వాకింగ్ చేయడానికి అయితే వస్తారు. అలానే మనకి చాలా గ్రీనరీ ఉంటుంది. అలానే ఎర్లీ మార్నింగ్ రకరకాల పక్షులు అయితే ఇక్కడికి వస్తాయి. నా ప్రీవియస్ వీడియోలని ఆ పక్షులను కూడా చూపించాను. మీరు చూడాలనుకుంటే నా ప్రీవియస్ వీడియో చూడండి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇటువైపు కూడా మనకి ఫిల్ చేయడానికి మట్టిని అయితే పోసారు. తర్వాత మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది ఈ చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఎలా ఉండబోతుంది అనేది. ఇంకా టాప్ వ్యూలో చూపిస్తాను. అండ్ అలాగే పెందుర్తి జంక్షన్ నుంచి ఇక్కడికి ఎలా రావాలో కూడా చూపిస్తాను. ఇటువైపు మనం చూస్తున్నట్లయితే మనకి మట్టిని పోసి కాంపాక్షన్ చేశారు. ఇంతకుముందు వీడియోలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఎర్రమట్టి మనకు కనిపించదు. ఇప్పుడు మనకి ఎర్రమట్టి కనిపిస్తుంది కదా, ఎర్రమట్టి పైన పోసి దాన్ని బాగా కాంపాక్ట్ చేశారు. మనకి మ్యాక్సిమం అక్కడ మనకి కిందకు వస్తుంది కదా ఎర్రమట్టి, ఆ ప్లేస్లోని చిన్న డిజైన్ వర్క్ కూడా వస్తుంది. ఆ డిజైన్ వర్క్ కూడా వచ్చిందంటే ఇంకా చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది.
వన్స్ ఈ వాకింగ్ ట్రాక్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మధ్యలో వాటర్ కూడా బ్యూటిఫుల్గా మనకైతే కనిపిస్తుంది. ఇటువైపు చూస్తున్నారు కదా, మనకి చాలా క్లియర్గా అక్కడ ఒక ఎక్స్ట్రాక్టర్ అయితే కనిపిస్తుంది. మనం సండే వెళ్ళాం కాబట్టి సండే రోజున ఇక్కడ మనకి ఎలాంటి వర్క్ కనిపించట్లేదు, అంటే వర్క్ జరుగుతున్నట్టు కనిపించట్లేదు. కానీ వర్క్ మాత్రం చాలా ఫాస్ట్గా జరిగింది. అండ్ నేను మీకు లాస్ట్ మంత్ డిసెంబర్లో చూపించాను, మళ్ళీ ఇప్పుడు జనవరిలో చూపిస్తున్నాను. ఈ 1 మంత్లో ప్రోగ్రెస్ ఈ విధంగా ఉంది. అప్కమింగ్ వీడియోలోని మీకు ఇంకా ప్రోగ్రెస్ జరిగిన తర్వాత చూపిస్తాను. మనకి ఈ 1 మంత్లో ప్రోగ్రెస్ ఉంది కాబట్టి నేను ఈ వీడియో చేసి మీకు చూపిస్తున్నాను. లేకపోతే మనం చూపించాం కదా, ప్రోగ్రెస్ చాలా బాగుంది. అండ్ అలాగే మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఈ లేక్ చుట్టూ మనకి చాలా బ్యూటిఫుల్గా ఆ ట్రాక్ అయితే మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా చుట్టూ మనకు కనిపించే ఆ ట్రాక్. సో ఈ ట్రాక్ ఇటువైపు ఉంది కదా, మనం అలా ముందుకు వెళ్ళామంటే సరిపల్లి, కొత్త వలస అటువైపు వెళ్తాం. అండ్ అక్కడ మనకి హైవే వెళ్తుంది కదా, అది మన అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ వే, మనం సింపుల్గా వైజాగ్ బైపాస్ అంటాం. అండ్ ఇంకా క్లియర్గా చెప్పాలంటే అది చెన్నై కోల్కతా నేషనల్ హైవే 16. ఇప్పుడు నేను మీకు మన పెందుర్ జంక్షన్ చూపిస్తున్నాను. మీకు కనిపిస్తుంది చూసారా 4 రోడ్ జంక్షన్, ఇది మన పెందుర్ జంక్షన్. ఈ పెందుర్ జంక్షన్ దగ్గర రోడ్ని డెవలప్ చేస్తున్నారు. ఆ వీడియో కూడా నేను చేశాను, మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది చూడండి. సో ఇప్పుడు మనం చూస్తున్న డైరెక్షన్ అయితే టువర్డ్స్ మన ఎన్ఏడి వైపు. అండ్ ఇప్పుడు మనం లెఫ్ట్ చూస్తున్నాం చూసారా, ఇదంతా కూడా మనకి మన పెందుర్తి అనమాట. అలా మన లోపలికి వెళ్తే చాలా ఏరియాస్ ఉంటాయి. మరి మీరు ఈ ఏరియా నుంచి అలానే ఏ సిటీ నుంచి ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనకి పెందుర్ జంక్షన్ అయితే కనబడుతుంది. ఈ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి. ఈ వాకింగ్ ట్రాక్ దగ్గరికి వెళ్ళాలంటే ప్రస్తుతం పెద్ద చెరువు దగ్గరికి వెళ్ళాలన్నా కూడా మనం అక్కడ లెఫ్ట్ తీసుకొని అలా ముందుకు వెళ్ళి అక్కడ రైట్కి వే అయితే ఉంటుంది, అలా మనం అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడు వెళ్ళే దారంతా కూడా నేను మీకు స్కై వేలో చూపిస్తాను. ఆ పెద్ద చెరువుకి నాకు చాలా మామూలు బంధం లేదు, ఎందుకంటే నా R15 బైక్లోకి మట్టి వెళ్ళిపోవడానికి కారణం ఆ పెద్ద చెరువే. ఏం జరిగిందో మీకు తెలియాలంటే ఒక 3 years 4 years బ్యాక్ జరిగిన ఒక సంఘటన గురించి మీరు తెలుసుకోవాలి. ఆ సంఘటన ఏంటంటే, మన అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవే పనులు జరుగుతున్నప్పుడు మనం షూట్ చేయడం కోసం అటువైపు వెళ్ళాం అనమాట. షార్ట్ కట్ అనుకొని ఆ చెరువు పక్కకు వెళ్ళాను. అప్పుడు చెరువు చాలా దారుణంగా ఉండేది. ఆ మట్టిలోకి వెళ్ళి మొత్తం బైక్ ఇరుక్కుని బైక్ అంతా పాడైపోయి చాలా బాధలు పడ్డా అనమాట. బైక్ అంతా పాడైంది, బైక్ ఇంజిన్లోకి మట్టి వెళ్ళిపోయి బైక్ మొత్తం పాడి ఫైనల్లీ ఏంటంటే బైక్ సేల్ చేశాను. సో ఆ వీడియో కనుక మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది, అలానే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. మిస్ అవ్వకుండా చూడండి, మీకు క్లియర్ ఐడియా వస్తుంది ఆ చెరువుకి నాకు ఎలాంటి బంధం ఉందనేది. మనమైతే పెందుర్ జంక్షన్ నుంచి అలా ముందుకు వచ్చాం. ఇదిగోండి ఇక్కడ నుంచి మనకి పెద్ద చెరువు కనబడుతుంది. ఈ పెద్ద చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ కూడా చాలా క్లియర్ కనిపిస్తుంది. అక్కడ నుంచి ఎంట్రన్స్ ఇస్తారో లేకపోతే లోపల నుంచి ఎంట్రన్స్ ఇస్తారో మనం చూడాలి. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి క్లియర్ ఐడియా వస్తుంది ఎటు నుంచి ఎంట్రన్స్ వస్తుంది అనేది. అండ్ మొత్తం మనం చూస్తున్నట్లయితే మనకి ఇంకొక డైరెక్షన్లో చూస్తే ఈ విధంగా మనకి ఈ పెద్ద చెరువు కనిపిస్తుంది. తర్వాత లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, అదే మన అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవే నేషనల్ హైవే 16 చెన్నై కోల్కతా హైవే. సింపుల్గా మనం చెప్తాం కదా వైజాగ్ బైపాస్ అని, అదే. ఇక్కడ మాత్రం వర్క్ అయితే పెండింగ్ ఉంది ఈ బైపాస్లోని. ఈ వర్క్ అని కంప్లీట్ అయితే మనకి ఇక్కడ ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. ఆ ఇంటర్చేంజ్ ద్వారా మనమైతే సింపుల్గా ఇటు ఆనందపురం అటు మన అనకాపల్లి వైపు ఈజీగా వెళ్ళొచ్చు. మనమైతే ఆల్మోస్ట్ చెరువుకి ఇంకో డైరెక్షన్లో చూస్తున్నాం అనమాట. ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు, కంప్లీట్గా మనకైతే మట్టి పోసి కాంపాక్ట్ చేశారు. మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. మనమైతే చెరువు మీద నుంచి చూస్తున్నాం చుట్టూ ఉండే వాకింగ్ ట్రాక్ని. అండ్ క్లియర్గా మనకైతే ఈ వాకింగ్ ట్రాక్ కనిపిస్తుంది. ఇంకా మనం ముందు చూస్తున్నట్లయితే NH6లో వెహికల్స్ వెళ్తున్నాయి కదా, ఆ వెహికల్స్ని కూడా మనమైతే చూడొచ్చు. తర్వాత మనకి పక్కన అయితే సర్వీస్ రోడ్ ఉంది. సర్వీస్ రోడ్లో కూడా వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. చూసారు కదా మనకి ఈ వాకింగ్ ట్రాక్ని ఎలా డెవలప్ చేశారో అండ్ ప్రోగ్రెస్ ఎలా ఉంది. అండ్ ఇంకా మనం కొద్ది రోజులు అయితే ఈ వాకింగ్ ట్రాక్ ఇంకా బ్యూటిఫుల్గా తయారవుతుంది, అప్పుడు కూడా మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మంత్ కూడా మీకైతే అప్డేట్ ఇస్తాను ఈ వాకింగ్ ట్రాక్ ఎలా ఉందనేది. కానీ నెక్స్ట్ మంత్ అప్డేట్ ఇవ్వాలంటే ఈ వీడియోకి మంచి రీచ్ రావాలి. మరి చూద్దాం ఈ వీడియోని ఎంతమంది లైక్ చేస్తారో ఎంతమంది షేర్ చేస్తారో అనేది. సో ఇంకా వీడియోని ఎండ్ చేద్దామా? క్లియర్గా చూపించే కదా మరి ఫ్రెండ్స్. ఫైనల్లీ మీకైతే చాలా క్లియర్గా మన పెందుర్తిలో డెవలప్ చేస్తున్న ఈ వాకింగ్ ట్రాక్ గురించి డీటెయిల్స్ ఇచ్చాను. అండ్ అలాగే వాకింగ్ ట్రాక్ మ్యాప్ లో చూపించాను. అండ్ అలాగే కంప్లీట్ గా ఆ వాకింగ్ ట్రాక్ లో ఎలాంటి వర్క్ జరుగుతుంది, ఆ వర్క్ ప్రోగ్రెస్ కూడా చాలా క్లియర్ చూపించాను. వీడియో ఎలా ఉందనేది మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి.
సో మనమైతే వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాం. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.